హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో ఇంట్లోనే పచ్చి పూలతో బొకే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నా. ఫస్ట్ మీకు ఏ ఫ్లవర్స్తో కావాలో ఆ ఫ్లవర్స్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే జడగంటల పూలు తీసుకున్నాను. ఇవైతే రెడ్డిష్లో క్యూట్గా ఉంటాయని. వీటిని ఫస్ట్ ఒక ఆర్డర్లో నీట్గా అరేంజ్ చేసుకోవాలి. నేను దీనిలో ఒక బ్యాంబూ స్టిక్ని కూడా యూజ్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ కాడలు మెత్తగా ఉండి అటు ఇటు వంగిపోతాయి కదా, అందుకే ఈ కర్ర ముక్కను 2 బద్దలుగా చేసి ఈ పువ్వుల కాడ మధ్యలో ఉంచుతున్నాను. ఇలా పెడితే విరిగిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయని కాడలు. తర్వాత ఇలాంటి ఒక థ్రెడ్ని తీసుకున్నాను. ఇందాక కొన్ని ఫ్లవర్స్ గుత్తిలాగా అరేంజ్ చేసుకున్నాం కదా, ఆ పువ్వులకు కాడల చుట్టూ ఈ థ్రెడ్ని నీట్గా చుట్టుకోవాలి. ఆ కాడలు విడిపోకుండా కొన్ని చుట్లు చుట్టుకుని తర్వాత ముడి వేసుకోవాలి. తర్వాత మామిడి చెట్టు ఆకులను తీసుకున్నాను. అవి ఫ్లవర్స్ చుట్టూ నీట్గా ఒక్కొక్కటి ఒక ఆకు పక్కన ఒకటి వచ్చేలాగా అలా నీట్గా అరేంజ్ చేసుకున్నాను. ఈ ఆకులు కూడా అటు ఇటు జరిగిపోకుండా ఊడిపోకుండా ఈ థ్రెడ్ని చుట్టూ కొంచెం దారం తిప్పి తర్వాత గట్టిగా ముడి వేసుకుంటున్నాను. ఇవి జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ఈ ఆకులు డెలికేట్గా ఉంటాయి కదా, కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలి. తర్వాత ఒక ర్యాపర్ తీసుకుని ఈ కాడలు ఆకులు కనిపించకుండా చుట్టూ నీట్గా రోల్ చేసుకుంటున్నాను. ఇలా చుట్టుకున్న తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ వైట్ ప్లాస్టర్తో దీన్ని స్టిఫ్గా అంటించేసుకుంటున్నాను. ఇలా ర్యాపర్ ఎడ్జెస్ అనేది ఊడిపోకుండా ప్లాస్టర్ని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటూ నీట్గా అంటించేసుకోవాలి. నెక్స్ట్ గిఫ్ట్స్ పైన రిబ్బన్తో ఫ్లవర్స్ లాగా చేస్తాం కదా, ఆ రిబ్బన్ తీసుకుని దాన్ని కావలసిన సైజులో కట్ చేసుకుని దాన్ని ఆ 2 ముక్కల్ని మిడిల్కి వచ్చేలాగా పెట్టుకుంటూ మధ్యలో స్టాప్లర్తో పిన్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా బొకేకి వైట్ ప్లాస్టర్తో అంటించేసుకుంటాను. ఇది ఆప్షనల్, మీకు కావాలనుకుంటే చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ బంతిపూలతో కూడా చేశాను. ఈ ఫ్లవర్స్కి కాడ సన్నగా ఉంటుంది కదా, కాబట్టి ఆ చివరి కాడలను కట్ చేసేసి చీపురు పుల్లలు కానీ స్టిక్స్ కానీ వీటికి కుచ్చి ఇలా తయారు చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్.